పుచ్చగండ ఈ ఈ ఈ భవంతుల మీద సంవత్సరం పైన అయిపోతుంది అన్నమాట. అవునవునవును. వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అవును. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసలు ఇదేంటి దీని పరిస్థితి. అప్పుడు కొంతమంది వెళ్ళి చూసి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా దాన్ని వెళ్ళారు కదా. చూసి వచ్చి దీన్ని ఏం చేయాలో మాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి భావన వ్యక్తం చేశారు. అప్పుడు మనం ఏమన్నామంటే దీంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది, గిరిపుత్రులకు కానీ గంగపుత్రులకి ఇచ్చేయండి. ఇచ్చేయడం వల్ల ఏమవుద్దంటే గిరిపుత్రులేమో అటవీ ఉత్పత్తులు, సీకాకాయ, జీడి గింజలు ఇలాంటివన్నీ అటవీ ఉత్పత్తులు, తేనె, తుమ్మ జిగురు ఇలాంటివన్నీ అక్కడ అమ్ముకుంటారు అందంగానే, ఎగ్జిబిషన్ కింద ఉంటుంది. అలాగే అప్పుడు అరక కాఫీ అని ప్రమోట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ టీ ఆకు, అరక కాఫీ ఇలాంటివన్నీ అక్కడ అనేక ఉత్పత్తులు ఉంటాయి, విప్ప పువ్వు ఇలాంటివన్నీ. అది తర్వాత గంగపుత్రులు, అగ్నికుల క్షత్రియులు, పల్లెకారులకి ఇస్తే వాళ్ళ ఉత్పత్తులు ఎండు చేపలు, ఎండు రొయ్యలు, కోనం ఇలాంటివన్నీ వాళ్ళు అమ్ముకుంటారు. దాన్ని ఎగ్జిబిషన్గా కూడా పెట్టచ్చు. అంటే ఈ మార్కెట్ ఎగ్జిబిషను అంటే భారతదేశంలో ఒకానొక రాష్ట్రంలో గంగపుత్రులకి గిరిపుత్రులకి ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనం బహూకరించింది అనేటువంటి మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి.